హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. మా పాప చూసారా, బెడ్షీట్ నోట్లో పెట్టుకొని పడుకుంది. ఆమె చేతికి ఏది అందుతో అది నోట్లో పెట్టుకొని అయితే పడుకుంటుంది. అది పాపకి అలవాటు అన్నమాట. సో ఈరోజు పాపకైతే టీకా ఉంది. టీకా ఈరోజైతే వేపిస్తున్నాము. హెపటైటిస్ ఏ టీకా అయితే ఉంది. 10th ఫిబ్రవరికి అయితే రమ్మన్నారు, కానీ మేము డిలే చేసాం. 14th అయితే ఈరోజు వెళ్ళాము. 7.6 kgs అయితే వెయిట్ ఉంది పాప. మళ్ళీ 15 monthsలో రమ్మన్నారు 14th కంటే ముందు రోజే రమ్మన్నారు. ఇక పాపకి టీకా అయితే కంప్లీట్ అయ్యింది. మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము. రాంపల్లిలో గోవిందాస్ రెస్టారెంట్ అని ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా నీట్గా అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ డిషెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ప్రెగ్నెన్సీలో 2 times అయితే వచ్చాను. మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగుండే టేస్టీగా. ఇప్పుడైతే నేను వెజ్ పులావ్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. సో వెజ్ పులావ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి వాళ్ళ డాడీతో ఎంత బాగా ఆడుకుంటుందో. కృష్ణుని ఫోటో చూస్తే మా పాపనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో పాప కడుపులో ఉన్నప్పుడు నేను ఎక్కువ కృష్ణుని సాంగ్సే వినేదాన్ని. కృష్ణాము కుందాము సాంగ్ ఉంటుంది కదా, అది ఎక్కువ వినేదాన్ని అన్నమాట. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా కృష్ణుని చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది ఎందుకో. సో వెజ్ పులావ్ అయితే వచ్చింది చూడండి. చూస్తుంటేనే ఎంతో బాగుంది కదా. పాప చూడండి, పాపకి కావాలంట, తింటుందంట. మేము ఏది తిన్నా కూడా అలాగే చూస్తుంది, ఇవ్వమని ఫైటింగ్ కూడా చేస్తుంది. చూసారా ఎలా చేస్తుందో. ఇచ్చేదాకా పట్టుబడుతుంది అన్నమాట వాళ్ళ డాడీ లాగానే. ఇక మా బావ అయితే పాపని గట్టిగా పట్టుకొని అయితే తింటున్నాడు. వెజ్ పులావ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. గోవిందాస్ రెస్టారెంట్కి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికైతే వచ్చేసాము. చూడండి మా మమ్మ ఎటో చూస్తుంది. లిఫ్ట్ ఎక్కగానే మొత్తం సైలెంట్ అవుతుంది పాప, ఎందుకో తెలియదు కానీ సైలెంట్గా ఆడుకుంటుంది అన్నమాట. ఇక్కడ మేము వచ్చేసాము. తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళేది కాదు, కానీ ఇప్పుడైతే బాగా అలవాటైంది మా బావకి. ఇక ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇక పాపకైతే ఉగ్గు అయితే పెట్టాలి. టైం అయితే చాలా అవుతుంది.
సో ఇంజెక్షన్ వేసిన తర్వాత 1/2 అవర్ అన్నా 1 అవర్ వరకన్నా ఏం పెట్టకూడదని చెప్పారు డాక్టరు. ఇప్పుడు ఉగ్గు అయితే పెడుతున్నాను పాపకి. 1 అవర్ 1.5 అవర్ అయితే అవుతుంది. ఆల్రెడీ పాలు తాగింది పాప, అందుకోసమని నేను కొంచెం లేట్గానే పెడుతున్నాను. ఈ హ్యాంగింగ్స్ చూసారా గైస్, ఎంత బాగున్నాయి. నేను మిర్రర్స్ని పూసలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు చాలా అంటే చాలా బోరింగ్గా అనిపించేది. అందుకోసమని ఇవి ఆర్డర్ పెట్టి అయితే ఇలా టైంపాస్కి చేశానన్నమాట. ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి చేయాలి అనే థాట్ అయితే ఉంటుంది కదా. సో నేనైతే అలా చేశాను. ఇప్పుడు పాపకి ఉగ్గు అయితే అయిపోయింది. మా బావ చల్లగా చేస్తుండు ఉగ్గుని. సో ఇలా మెత్తగా ఉడికించాలన్నమాట, దగ్గరికి ఉప్మా టైప్లో. చిన్నపిల్లలు చాలామంది సతాయించుతారు, కానీ మా పాప ఎప్పుడు సతాయించుతుందంటే తినే కాడికి తింటుంది, కడుపు నిండిన తర్వాత ఇక వద్దని చెప్పేసి మొండికేస్తుంది అన్నమాట. ఏదో ఒకటి చేతిలో కంపల్సరీ అయితే పట్టుకుంటుంది గైస్. ఫోన్ అదొకటైతే పగలగొట్టింది, మొత్తం కింద పడేసి పగలగొట్టింది. నేను పాపకు కూడా ఇవ్వలేదు ఫోను, సోఫాలో ఉంటే ఆమెనే సోఫా ఎక్కి మరి ఫోన్ తీసుకొని పగలగొట్టేసింది. మీరు ఫోన్స్ మాత్రం పిల్లలకు అస్సలు ఇవ్వకండి. కావాలంటే టీవీలో ఏబిసిడీలో ఉంటాయి కదా, అవి పెట్టి చూపించండి. ఎప్పుడో ఒక్కసారి పెట్టి చూపించండి. టీవీ కూడా ఎక్కువ అలవాటు చేయకండి. టీవీ బ్రైట్నెస్ కూడా ఎక్కువ పెట్టి చూపించకండి. తక్కువ బ్రైట్నెస్తో టీవీ అయితే పెట్టి చూపించండి. ఇక మా అమ్మ అయితే ఇంజెక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇవాళ. మళ్ళీ 15 మంత్స్కి ఇంజెక్షన్ అయితే ఉంది. మాకు అసలు ఇంజెక్షన్ ఈ మంత్లో ఉందని మాకు అసలు గుర్తుకే లేదు. నిన్న గుర్తుకొచ్చిందన్నమాట. 10th ఇంజెక్షన్ వ్యాక్సిన్ అయితే మాకు నిన్న 13th రోజైతే గుర్తుకొచ్చింది. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్.